మీకు బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి అండ్ మీరు లేజీ అస్సలు కారు. మీకు సూపర్ ఎనర్జీ ఉంది. మీకు కొత్త బుక్ చదవాలని ఉంది, న్యూ స్కిల్ నేర్చుకోవాలని ఉంది, ఎక్సర్సైజ్ చేసి ఫిట్ అవ్వాలని ఉంది, జాబ్ చేస్తూ పాసివ్ ఇన్కమ్, న్యూ ఇన్కమ్స్ క్రియేట్ చేయాలని ఉంది. ఇలా రకరకాలుగా న్యూ ఐడియాస్, బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. కానీ మీరు ఎందుకో స్టార్ట్ చేయలేకపోతున్నారు. మీ బిగ్ ఐడియాస్, బిగ్ డ్రీమ్స్ పైన పని చేయడం స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన బ్రెయిన్ చెప్తుంది మన అంబిషియస్, మన బిగ్ ప్లాన్ చాలా పెద్దదని. ఆ టాస్క్ మన బ్రెయిన్కి చాలా పెద్దగా అనిపిస్తుంది. సో బ్రెయిన్కి ఏంటంటే సింపుల్ థింగ్స్, ఈజీ థింగ్స్ కావాలి. సో బ్రెయిన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది స్టార్ట్ చేయకుండా. అందుకే మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం. బ్రెయిన్ని ఫిక్స్ చేసే ఒక సొల్యూషన్ ఉంది. నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు మన తెలుగు మాంక్ ఛానల్. మన బిగ్ ఐడియాస్, బిగ్ డ్రీమ్స్ బ్రెయిన్స్కి స్మాల్గా, చిన్నగా, ఈజీగా, కంఫర్టబుల్గా ఎలా ఉండాలో, దాన్ని ఎలా ట్వీక్ చేయాలో దానికి 3 స్టెప్ సొల్యూషన్ ఉంది. అది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ గ్రోత్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ 1, మేక్ ఇట్ స్మాల్. మన టాస్క్ని చిన్నగా చేయాలి. సో దట్ బ్రెయిన్కి ఏమవుతుందంటే మనం పెద్ద పని చేయట్లేదు, చిన్న పని డెల్టా చేంజ్ చేస్తుంది అనుకుంటుంది. ఎగ్జాంపుల్, ఒక బుక్ చదవాలనుకో, బుక్ అంతా ఒక రోజు చదివితే అది కాని పని. మన బ్రెయిన్ చెప్తుంది నో. సో రోజు ఒక్క పేజ్ చదవాలి. 100 పేజ్ బుక్ ఉంటే 100 డేస్లో ఒక బుక్ అవుతుంది. 0 కంటే బెటరే కదా. అలానే మనము 3000 స్టెప్స్ పర్ డే వాకింగ్ చేద్దాం అనుకున్నాం అనుకో, రోజు కొన్ని స్టెప్స్ చేయాలి. 100 స్టెప్స్, 200 స్టెప్స్. అలా బ్రెయిన్కి కొంచెం అనిపిస్తే అది తక్కువ అనిపిస్తుంది, హ్యాపీగా చేపిస్తుంది మనతోని. అలాగే గిటార్ నేర్చుకోవాలని ఉంది అనుకోండి. సో మొత్తం సాంగ్ ఒకటేసారి చేయలేం మనం. ఒక కార్డ్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 2 కార్డ్స్ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజుల తర్వాత సాంగ్ వచ్చేస్తుంది. సో స్మాల్ విన్స్ ఇంపార్టెంట్. బ్రెయిన్కి స్మాల్ విన్స్ ఉంటే దానికి కిక్ వస్తుంది. అరే ఇంతే కదా, చేసేద్దామని మనం చిన్న టాస్క్ చేస్తే పెద్ద టాస్క్ అయిపోతుంది. నెంబర్ 2, క్రియేట్ ఈజీ రొటీన్స్. స్టెప్ 1లో బిగ్ ప్లాన్ని స్మాల్ టాస్క్ చేసాం కదా, ఆ టాస్క్ని రొటీన్లో పెట్టాలి. సో మోటివేషన్ కొంచెం సేపే ఉంటుంది, ఆ కిక్. రొటీన్లో పెడితే అది మనకు హ్యాబిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, పొద్దున్న లేచి గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. అదొక రొటీన్ చేసుకోవాలి. పొద్దున్నే మనము టు డూ లిస్ట్ రాసుకోవాలి. ఈరోజు చేయాల్సిన పనులు 1, 2, 3, 4. మళ్ళీ రాత్రి చెక్ చేసుకోవాలి ఈ టాస్క్లు అయ్యాయా లేదా. అప్పుడు కొన్ని అయితే కొన్ని కావు. సో దట్ నెక్స్ట్ డే ఇంప్రూవ్ అవుతుంది. అది రొటీన్ అవుతుంది. పొద్దున అలారం రాగానే పక్కనే ఒక నోట్ పెట్టుకోవాలి, వాకింగ్ అని. సో అది చూడగానే మనకు వాకింగ్ చేయాలని గుర్తొస్తుంది, మనం వాక్ చేస్తాం. అది రొటీన్ అవుతుంది. సో నెంబర్ 2 ఏంటంటే టాస్క్ని రొటీన్లో పెట్టాలి. ఈ రొటీన్లో పెడితే అది మనకు అలవాటు అవుతుంది. బ్రెయిన్ కూడా ఓకే, ఇది రోజు చేయాల్సిన పనే, రోజు పొద్దున్న లేచి మొహం ఎలా కడుకుంటాం, స్నానం ఎలా చేస్తాం, ఇది కూడా అలానే చేయాలని బ్రెయిన్ మనల్ని ట్యూన్ చేస్తుంది. అది నో చెప్పదు. సో దట్ మనం రొటీన్ కంటిన్యూ చేయొచ్చు. అలా మన టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. నెంబర్ 3, 2 minute రూల్. మన టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో చిన్న పార్ట్స్ చేయాలి. 2 minutes పార్ట్స్ చేయాలి. ఒక పార్ట్ని 2 minutesలో కంప్లీట్ చేయాలి. మన బ్రెయిన్ చెప్పాలి జస్ట్ 2 minutes దీని మీద పనిచేస్తా అని. బ్రెయిన్ కూడా ఓకే అంటుంది. ఆ చిన్న పార్ట్ మీద పని చేయాలి. అలా చిన్న పార్ట్స్ చేస్తే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక బుక్ చదవాలి, ఒక పేజ్ చదవాలనుకున్నాం కదా, దాంట్లో ఆ 2 minutesలో ఎంత అవుతుందో అంత చదవాలి, పక్కన పెట్టేసేయాలి. సో ఆ 1 పేజ్లో 2 minutesలో 2 పారాస్ అనుకోండి. ఓకే, బ్రెయిన్కి కూడా తెలుసు అరే అచీవ్మెంట్ చేసినామని. అలానే మన ఇల్లంతా క్లీన్ చేయాలనుకో, ఒక్క రూమ్ క్లీన్ చేయాలి 2 minutesలో. సో ఒక పార్ట్ అయిపోతుంది, బ్రెయిన్ కూడా హ్యాపీ అవుతుంది, అరే నేను కూడా చేయగలిగినా అని. సో చిన్న పనులు చేస్తుంటే బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. అదే 2 minute రూల్. మీ పెద్ద డ్రీమ్స్ని ఈ 3 స్టెప్స్లో బ్రెయిన్ని ట్యూన్ చేయండి. చిన్న టాస్క్ క్రియేట్ చేయండి, చిన్న రొటీన్ క్రియేట్ చేయండి, 2 minutesతో స్టార్ట్ చేయండి, బ్రెయిన్ని ట్రిక్ చేయండి. స్మాల్ థింగ్స్తో బ్రెయిన్ని మీ కంట్రోల్లో తెచ్చుకోండి. మీరు స్టార్ట్ చేయండి. చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం చిన్న టాస్క్ చేస్తున్నాం, తక్కువ టైం ఇస్తున్నాం. ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి. ప్రతి ఒక్కరు చిన్న స్టెప్స్తోనే స్టార్ట్ చేశారు, పెద్ద ఎంపైర్స్ క్రియేట్ చేశారు, పెద్ద చేంజెస్ క్రియేట్ చేశారు. ఇంపార్టెంట్ థింగ్ అంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం కాదు, ఆ డైలీ సింపుల్ చిన్న స్టెప్స్, డెల్టా చేంజెస్ చేసుకోవడమే. సో స్టార్ట్ నౌ. మీరు కూడా మీ బిగ్ డ్రీమ్ని చిన్న స్టెప్స్తో, చిన్న టాస్క్తో, చిన్న రొటీన్తో సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. స్టార్ట్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.